బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన బిష్నోయ్ గ్యాంగ్ కీలక సభ్యుడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అరెస్ట్ అయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాజధాని శాక్రామెంటో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అన్మోల్ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఫేక్ డాక్యుమెంట్స్తో అమెరికాలో ప్రవేశించిన కేసులో అన్మోల్ బిష్నోయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్మోల్ బిష్నోయ్ తమ నిర్బంధంలో ఉన్న విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్కు తెలిపింది. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, అమెరికన్ FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో టచ్లో ఉంది. అన్మోల్ను తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరుతోంది. అయితే అమెరికన్ అధికారులు అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించింది కాదు. దీంతో అన్మోల్ బిష్నోయ్ను ఇప్పట్లో భారత్కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గ్యాంగ్స్టర్ అన్మోల్పై పంజాబ్, ముంబై, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో దాదాపు 20 కేసులున్నాయి. అవి కాకుండా మరెన్నో వెలుగు చూడని ఘటనలు ఉన్నాయి. హవాలా ఆరోపణలతో ఈడీ కూడా అన్మోల్ బిష్నోయ్పై దర్యాప్తు చేపడుతోంది. అన్మోల్ బిష్నోయ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో పాటు మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో సహా అనేక ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగింది. దీనికి కూడా బాధ్యత వహిస్తూ అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బిష్నోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అన్మోల్ గోల్డిబ్రార్ నిధుల సేకరణ కోసం అమెరికా వెళ్ళినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పంజాబీలోని ఫజిల్కాకు చెందిన బిష్నోయ్ నకిలీ పాస్పోర్ట్తో భారత్ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో దర్యాప్తు అధికారులు భావించారు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో అన్మోల్ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే అన్మోల్ బిష్నోయ్పై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్టులో అతడి పేరును చేర్చింది. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపడుతోంది. ఇక అన్మోల్ బిష్నోయ్పై ఎన్ఐఏ 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. బాబా సిద్దికీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ కావడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.